ధరణిలో వెలసిన దైవతనయుడు రక్షణ వరమును మనకొసగే. ధరణిలో వెలసిన దైవతనయుడు రక్షణ వరమును మనకొసగే. కలువరి బలిలో పాల్గొనరండి, కలువరి బలిలో పాల్గొనరండి. దేవుని దీవెనలు పొందగరండి, దేవుని దీవెనలు పొందగరండి. ఆరాధించండి ఓ ప్రియ సంగమా, రండిరా రండి. ప్రభు ప్రియ సంగమా, స్తుతించరా రండి. రక్షణ సంగమా, వరములు పొందండి. ఆదర్శ సంగమా, ధరణిలో వెలసిన దైవతనయుడు రక్షణ వరములు మనకొసగే. తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు మానవ పాపం పరిహరించుటకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చుటకు మానవ పాపం పరిహరించుటకు మరియ గర్భాన రూపం దాచి, మరియ గర్భాన రూపం దాచి భువిలో వెలసిన దైవతనయుని, భువిలో వెలసిన దైవతనయుని. ఆరాధించండి ఓ ప్రియ సంగమా, రండిరా రండి. ప్రభు ప్రియ సంగమా, స్తుతించరా రండి. రక్షణ సంగమా, వరములు పొందండి. ఆదర్శ సంగమా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బాసురేగడి విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు ఏరువ ప్రకాష్ రెడ్డి, కీర్తిశేషులు శౌరీలమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు పుట్టినరోజు జరుపుకుంటున్న సిస్టర్ ఏరువ ఫాతిమా సిఎస్ఏకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు దయచేయమని పెంటారెడ్డి, మత్యాసురెడ్డి, అన్నమ్మ, ఏరువ రాయప్పరెడ్డి శౌరీలు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. బెంగుళూరు అగ్రపీఠం డి డాన్ బోస్కో మరియు ఏరువ టెక్లమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానాలు చనిపోయిన ఆత్మలకు ఉత్తరించు స్థల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం నందికొట్కూర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు స్వర్గీయ డాక్టర్ వేల్పుల అంతయ్య గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు వేల్పుల ఆరోగ్యమ్మ, వేల్పుల వెరోనికమ్మ, సిస్టర్ యోహాన్న మరియా, డాక్టర్ బాలస్వామి, డాక్టర్ బాలయ్య, మేరమ్మల, అంతమ్మ, మరియమ్మ, ఫాతిమా, డాక్టర్ యేసుదాసు, మేస జేమ్స్, మేస కనకమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు జోసెఫ్ కెన్నెడీ, నిర్మల, అంతోని స్నేహిత్, హిమవర్షిని కుటుంబ సభ్యులు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పుట్టినరోజు జరుపుకుంటున్న శంషాబాద్ పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 అంతోని ప్రిన్స్ పనెన్ గార్డెన్ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతాబలి
దివ్యవాణి టీవీ అధ్యక్షులు, మహాఘనత వహించిన డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు, మహాఘనత వహించిన డాక్టర్ రాయిరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ. గాలి అరుణకుమారి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గాలి అనురాగ్, నమ్రత, దుగ్గెంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ, విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ మరియు రోహిత్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దుగ్గెంపూడి జోజిరెడ్డి, రెజీనమ్మ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దుగ్గెంపూడి విజయభాస్కర్, ప్రతిభ, రితిక్, సునీల్, స్వర్ణ, రోనిత్ మరియు గాలి అనురాగ్, నమ్రత కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దుగ్గింపూడి విజయభాస్కర్, ప్రతిభ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దుగ్గింపూడి రితిక్, జోజిరెడ్డి, రెజీనమ్మ, సునీల్, స్వర్ణ, రోనిత్, పోతిరెడ్డి శ్రీవారెడ్డి, సెలీనా మరియు గాలి అనురాగ్, నమ్రత కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సికింద్రాబాద్ బసిలికా విచారణ. ప్రభువునందు పరమపదించిన శ్రీమతి పల్లి ఆగ్నేస్ గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని పల్లి పీటర్, ఆనంద్, అమర్, లావణ్య, అరవింద్ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం నందిగామ విచారణ. కీర్తిశేషులు మేదర లక్ష్మి గారి 9వ జ్ఞాపకార్థ సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని ప్రార్థిస్తూ రామారావు, అను, రవితేజ, పవన్ తేజ, సంధ్య, కీర్తి, లియోన్, రాజమ్మ, రత్నమ్మ మరియు బంధుమిత్రులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. ప్రభు, నా శోకమును నాట్యముగా మార్చితివి, నాకు ఆనందకరమైన బట్టలను కట్టబెట్టితివి. హల్లెలూయా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ దైవ ప్రజలారా, తల్లి తనకు జన్మనిచ్చినటువంటి కుమారుడు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా తన మాతృప్రేమ ఎన్నడూ కూడా తరగనిది. అదే రీతిలో క్రీస్తు ప్రభు శిలువ మీద నుండి ఆ తల్లిని మనందరి యొక్క దత్తపుత్రులుగా ఏర్పరిచి మనందరికీ ఒక రక్షణదాతగాను మాతృమూర్తిగాను మరియ తల్లిని ఈ లోకానికి అందించారు. ఆ తల్లి మనపైన ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆమె పరలోకానికి కొనుపోబడినప్పటికీ మానవాళి రక్షణార్థమై మానవుని భక్తి భావాలతో జీవించాలి అని, దేవునికి సమీపంగా బ్రతకాలి అని ఆమె పదే పదే ఈ లోకములో దర్శనాల ద్వారా మానవాళ్ళందరికీ సందేశాలను ఇస్తూ వచ్చింది. అలాంటి దర్శనంలో ఒకటిగా ఈనాడు ఫాతిమామాత పండుగను మనం కొనియాడుతూ ఉన్నాం. ఆమె 1917 సంవత్సరంలో పోర్చుగల్ దేశంలో ఫాతిమా నగరంలో ఆమె దర్శనమిచ్చి మానవాళందరికీ కూడా సందేశాన్ని ఇస్తూ దేవునికి దగ్గరగాను పరిశుద్ధ హృదయాలతో జీవించమని మనందరికీ కూడా సందేశాన్ని పంపిస్తూ వచ్చారు. కనుక అలాంటి
మరియ తల్లి దర్శనంలో ఒకటిగా కొనియాడుతున్న మనమందరము కూడా ఆ ఫాతిమా మాత యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుతూ ఆమె యొక్క చల్లని దీవెనలు, ఆమె ప్రార్థనా సహాయం ద్వారా మన కుటుంబాలు దీవించబడాలని ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. చేసినటువంటి పాపములను జ్ఞాపకపరుచుకుంటూ ప్రభు నుండి పాపక్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చింతను, సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని ప్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనను నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, నీ కుమారుని తల్లిని మాకు కూడా తల్లిగా నుండా కరుణించితివి. మేము లోకరక్షణ కొరకు పశ్చాత్తాప క్రియల యందును ప్రార్థనల యందును పట్టుదల కలిగి ఉండి క్రీస్తు రాజ్యమును లోకమంతటా వ్యాపింప చేయుటకు ఎల్లప్పుడూ కృషి చేయనట్లును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలసై యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నేను ప్రభువునందు ఆనందింతును. మొదటి పఠనము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం నుంచి 11వ వచనం వరకు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు: నా జాతులన్నిట సుప్రసిద్ధములగుదురు, వారి సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరూ నేను వారిని దీవించితినని గుర్తింతురు. యెరూషలేము ఇట్లనును: నేను ప్రభువునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణమను వస్త్రములను తొడిగించెను, విజయమను ఉత్తరీయమును కట్టబెట్టెను. నేను ఆభరణములు తాల్చిన వధువు వలె, శిరస్సుపై పూలదండను తాల్చిన వరుని వలె ఒప్పితిని. భూమి నుండి మొక్కలు మొలిపించినట్లుగా, నీళ్ళ నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభు తన ప్రజలకు రక్షణమును మొలిపించును. జాతులెల్లా ఆయనను సన్నుతించును. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ: కుమారి, కుమారి, నీవు నా పలుకులు నీవు నా పలుకులు సావధానముగా వినుము. సావధానముగా వినుము. కుమారి, నీవు నా పలుకులు సావధానముగా వినుము. మీ ప్రజలను మీ పుట్టినింటిన ఇక మరచిపోము. రాజు నీ సౌందర్యమునకు మురిసిపోవును. అతడు నీకు అధిపతి కనుక నీవు అతనికి నమస్కరింపుము. అందరూ: కుమారి, కుమారి, నీవు నా పలుకులు నీవు నా పలుకులు సావధానముగా వినుము. సావధానముగా వినుము. తూర్పు దేశపు ప్రజలు నీకు కానుకలు కొనివత్తురు. సంపన్నులు నీ మన్నన బడియగోదురు. బహువర్ణ వస్త్రములు తాల్చిన రాజకుమారుని ఆమె చెలికత్తెలతో పాటు రాజు వద్దకు కొనివచ్చురు. అందరూ: కుమారి, కుమారి, నీవు నా పలుకులు నీవు నా పలుకులు సావధానముగా వినుము. సావధానముగా వినుము. వారెల్లరును ఆనంద ఉత్సాహములతో కదిలి వచ్చి రాజనగరులను ప్రవేశించుచున్నారు. రాజా, గతించిన నీ పూర్వుల రాజ్యాధికారమును
కొనసాగించుటకు నీవు కొమరులను బడయుదువు. విశ్వదాత్రికి వారిని అధిపతులను చేయుదువు. అందరూ కుమారి కుమారి నీవు నా పలుకులు నీవు నా పలుకులు సావధానముగా వినుము. సావధానముగా వినుము. నేను నీ ఖ్యాతిని తరతరములు నిలుపుదును. కావున ప్రజలు నిన్నెల్ల కాలము కొనియాడుదురు. అందరూ కుమారి కుమారి నీవు నా పలుకులు నీవు నా పలుకులు సావధానముగా వినుము. సావధానముగా వినుము. దేవుని దాసిరాలువు, శుభములు పలుకు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు, స్త్రీలలో ధన్యురాలవు. దేవుని దాసిరాలవు, శుభములు పలుకు కన్యవు, స్త్రీలలో ధన్యురాలవు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. లూకా శుభవార్త 11వ అధ్యాయము 27వ వచనము మరియు 28వ వచనము. ఆయన ఇట్లు పలికినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ నిన్ను మోసిన గర్భమును, నీకు పాలిచ్చిన స్తనములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. కాని యేసు దేవుని వాక్కును ఆలించి దానిని పాటించువారు మరింత ధన్యులు, మరింత ధన్యులు అని అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు దేవుని చేత మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ దైవ ప్రజలారా, యావన్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కథోలికులు
ప్రప్రథమముగా ప్రస్ఫుటముగా ఘనంగా జరుపుకునేటువంటి రెండు అతి ముఖ్యమైనటువంటి మరియ తల్లి పండుగలలో మొదటిది లూర్దు మాత పండుగ అయితే, రెండవదిగా ఈనాడు మనం జరుపుకునేటువంటి ఫాతిమా మాత మహోత్సవము. ఎందుకు ఈ ఫాతిమా మాత మహోత్సవంలో ఉన్నటువంటి గొప్పతనము, ఔన్నత్యము ఏమిటి అంటే, 1917వ సంవత్సరంలో పోర్చుగల్ దేశంలో ఫ్రాన్స్ నగరం అనేటువంటి ప్రాంతంలో మరియ తల్లి పచ్చిక బయళ్ళయందు గొర్రెలు మేపుతున్నటువంటి లూసీ, ఫ్రాన్సిస్కో, జసింతాలకు దర్శనమివ్వడము. ఆమె దర్శనమిచ్చినటువంటి తేదీయే మే 13వ తారీఖు. అందుకే ఈరోజు మనం ఈ పండుగను జరుపుకుంటూ ఉన్నాం. కేవలము ఆమె మే మాసంలో 13వ తారీఖు ఒక్కరోజే ఆమె దర్శనం ఇవ్వలేదు. ఈ దర్శనములు ఆమె అక్టోబరు మాసము వరకు కూడా ప్రతీ నెల ఇదే 13వ తారీఖున దర్శనాలు ఇస్తూ అనేక సందేశాన్ని ఈ లోకానికి, తన విశ్వాసులకు, తన ప్రజలకు తెలియపరచమని ఆమె ప్రతి దర్శనమందు ఇస్తూ వచ్చినటువంటి సందేశాలు 3. దానిలో మొట్టమొదటి ప్రధానమైనటువంటి సందేశము, ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళంతా కూడా దేవుని యందు భయభక్తులతోనూ పశ్చాత్తాప హృదయముతో జీవించమని ఆమె పదే పదే తన దర్శనాలలో ప్రజలందరికీ కూడా సందేశాన్ని పంపిస్తూ వచ్చింది, సందేశాన్ని తెలియపరిచింది. అందుకే ఆమె ఈ దర్శనాలలో అనేక మందికి అనేక విధాలుగా ఈ దర్శనంలో ఆమె ప్రార్థన గురించి మరియు పశ్చాత్తాపపు గురించి తెలియపరుస్తూ వచ్చింది. ఎందుకు అంటే 19వ శతాబ్దంలో ప్రపంచమంతా కూడా ఈ ప్రాపంచికమైనటువంటి జీవితంలో మునిగిపోతూ దేవుని యందు భయభక్తులను విడిచిపెట్టి పశ్చాత్తాప హృదయం కలిగి ఉండకుండా వారికి నచ్చిన విధంగా ప్రాపంచికమైనటువంటి శారీరక జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అందుకే దాని ప్రభావం చేతనే దేవుని యందు భయభక్తులు లేకపోవడం చేత నాయకుల యందు, రాజుల యందు, గొప్పవారి మధ్య విభేదాలు తల ఎత్తి శాంతి సమాధానాలు కోల్పోయి మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అందుకే ఆ తల్లి మరొక్క మారు పదే పదే తన ప్రజలకు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, తద్వారా మీ మధ్యలోనికి ఒకరు ప్రేమ కలిగి శాంతి సమాధానంతో జీవిస్తారు అని ఆమె సందేశాన్ని ఇస్తూ వచ్చింది. ఇంకా రెండవ ప్రధానమైనటువంటి సందేశము భవిష్యత్ యొక్క పరమరహస్యములను గూర్చి, ఈ భవిష్యత్తులో జరగబోయేటువంటి రహస్యములు, ప్రణాళికల గురించి ఆమె పదే పదే చెబుతూ వచ్చింది. దానిలో ప్రధానమైనటువంటి 3 ఫాతిమా మాత యొక్క రహస్యములు. మొదటిది, ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళ్ళందరూ కూడా పాపము చేత పశ్చాత్తాప హృదయం కలిగి జీవించక శరీర సుఖాల కోసము ఈ లోకానుసారం జీవిస్తూ దేవుని యొక్క సన్నిధిలోనికి కాకుండా నరకాగ్నిలోనికి వెళుతూ ఆ నరకాగ్నిలో వారు ఏ విధంగా దహించిపోతూ ఉన్నారో, వారు ఏ విధంగా కృషించిపోతూ ఉన్నారో, వారు ఏ విధంగా మరి బాధపడుతూ ఉన్నారో ఆ దర్శనము ద్వారా ఈ పరమ రహస్యములో ఆ మరియ తల్లి ఈ చిన్న బిడ్డల ముగ్గురికి
పదే పదే చూపిస్తూ వచ్చిందంట. అంటే భవిష్యత్తులో పాపము చేత పాపములోనే మరణించే ప్రతి ఒక్కరి జీవితము కూడా ఈ విధంగానే ఉండబోతుందని ఆమె భవిష్యత్తులో మరి మన జీవితాలు, మన నరకములో మన మానవుని యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయో తెలియపరిచిందంట. ఇంకో రెండవ రహస్యమే, మీరు మీ జీవితాలు మార్చుకోనకపోతే ఈ భవిష్యత్తు, ఈ రానున్నటువంటి భవిష్యత్తులో మీ జీవితాల్లో ఎలాంటి పశ్చాత్తాపము పరితాపము లేని పక్షంలో మరలా మీ మధ్యలోనికి ఊహించనటువంటి ఒక గొప్ప పెను ప్రమాదము మీ మధ్యలోనికి రాబోతుంది. అకస్మాత్తుగా అది అనేక మంది జీవితాలని నాశనం చేయబోతుంది అని ఆమె భవిష్యత్తు వాణిగా తెలియపరిచినటువంటి రెండవ మరి రహస్యము. అదే దాని ద్వారా రెండవ ప్రపంచ యుద్ధాన్ని మనం అందరము కూడా కళ్ళారా చూసాం. ఇంకా మూడవ రహస్యమే, ఆమె పరిశుద్ధ పాపు గారి గురించి తెలియపరుస్తూ భవిష్యత్తులో దేవుని యొక్క తిరుసభను నడిపించబోయేటువంటి పోపు గారి జీవితాన్ని మరి ఒక అఘాంతకుడు నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. కనుక మీరందరూ కూడా ఆయన కొరకు ప్రార్థించమని చెప్పిన రీతిగానే మరి జాన్ పాల్ పోపు గారిని ఒక అఘాంతకుడు ఆయన పైన కాల్పుల దాడి చేయడము, ఆయన ప్రాణాపాయం నుండి తప్పించుకోవడము, చివరికి మరి పరిశుద్ధ పాపు గారు ఆ వ్యక్తిని క్షమించడము మనం అందరికీ తెలిసినటువంటి సత్యమే. ఇవి మూడు ఫాతిమామాత యొక్క భవిష్యత్తులో ఆమె చెప్పినటువంటి రహస్యములు. ఇంకా మూడవ సందేశముగా మరియ తల్లి ఈ మానవాళికి ఇచ్చినటువంటిది, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఏ విశ్వాసి అయితే ప్రార్థనలో జీవిస్తాడో, జపమాల ద్వారా మరియ తల్లి ప్రార్థనా సహాయాన్ని కోరి తన కుమారుని చెంతకు, తన కుమారునికి దగ్గరగా జీవిస్తారో వారి జీవితాల్లో అనేకమైనటువంటి అద్భుతాలు చూస్తారు అని, అనేక గొప్ప కార్యాలు వారు చూస్తారు అని ఆ తల్లి మానవాళ్ళందరికీ కూడా గొప్ప సందేశాన్ని అందించింది. అందుకే మనం అందరం కూడా ప్రియ దేవుని బిడ్డలారా ఆ తల్లి యొక్క సందేశాన్ని మనం కూడా స్వీకరిస్తూ ఆమె చివరిగా చెప్పినటువంటి మరి సందేశమే మనం అందరము కూడా ప్రతిరోజు జపమాల జపిస్తూ దేవునికి దగ్గరగా జీవించమని, పశ్చాత్తాప హృదయంతో దేవుని సన్నిధిలోనికి రమ్మని ఆ తల్లి పదే పదే మనను ప్రాధేయపడింది, కోరుకుంటూ వచ్చింది. కనుక మరీ ముఖ్యంగా ప్రతి కథోలికులు, ప్రతి విశ్వాసి కూడా ఈ జపమాల ద్వారా ఆ దేవాతి దేవుణ్ణి మరి స్మరిస్తూ ప్రార్థిస్తూ ఆ దేవునికి దగ్గరగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ మరియ తల్లి యొక్క చల్లని ఆశీర్వాదాలు, ఆమె యొక్క ప్రార్థన సహాయము నిరంతరము మీపై, మీ కుటుంబాలపై ఉండాలి అని మనమందరము కూడా ఈ పూజలో ఆ మరియ తల్లి యొక్క ప్రార్థనా సహాయం ద్వారా మన ఉద్దేశాల కొరకు, మన తలంపుల కొరకు ప్రార్థన చేద్దాం. పాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అనురాగ దీపాలతో అర్పింతు నా హృదయం, ఆత్మీయ వదనముతో సమర్పింతు నా సర్వం. అపద్రాక్షరసములతో నజరేయుని బలిదానం అర్పింతు నీ కోవెలలో, పరియింతు నా
దీపాలతో అర్పింతునా హృదయం. సహోదరి సహోదరులారా, నేనును మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదును గాక. పవిత్రుడవైన తండ్రి, పరిశుద్ధ కన్య అయిన మరియమాత స్మరణను చేసుకొనుచు సంతోషముతో మేము అర్పించి దివ్యార్పణను అంగీకరింపుము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఇది మా లోకములో ఉపశమమును, పరలోకములో శాశ్వత రక్షణను అనుగ్రహించునుగాక. మా ప్రభు అని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుటకు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత స్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఎలైనా నీవు భూదిగంతముల వరకు అత్యంత అద్భుతమైన గొప్ప కార్యములన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమును నిత్యం ఆనందించుచు దూతల బృందం నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయి అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాం. ఈ విధమునయు మా కొరకు మా ప్రభుని యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీన్ని తీసుకొని భుజింపము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖంలో నిలిచిన ఈ పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారు మగుమము పవిత్ర ఆత్మతో ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించనని శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా 14వ లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మల్ని నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమోది నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లిగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కేడులో ఉండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండడుగాక. మీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రాలను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా
మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడే. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడే. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సుధా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాలైతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. మండుచున్న పొదలో అగ్ని జ్వాలైతడే. దివ్య మందసములో వాక్య రూపమితడే. తేనె రుచుల మన్నా స్వర్గ భోజ్యమితడే. సిరులు పొంగుచున్న రాజ్యమిచ్చెనితడే. సదా సదయుడు సదా హృదయుడు ఆత్మరూపచరుడు. సదా సదయుడు సదా హృదయుడు ఆత్మరూపచరుడు. మేఘరథము పైన మహోన్నతము నుండి తరలి వచ్చి క్రీస్తే అప్పరూపధరుడే. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్టు చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్టు చేయండి. ఓ మంచి యేసువా నా ప్రార్థన వినదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మేము ఎడవాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతింతును గాక. ఆమేన్. కన్య అయిన మాత ఆనందించు. ఎలైనా క్రీస్తు సమాధి నుండి ఉత్థానమై లేచెను. హల్లెలూయా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పాస్కా పరమరహస్యపు దివ్య సంస్కారము ద్వారా మమ్ము దీవింపుము. నీ కుమార్ని తల్లి అయిన మరియమాతను గౌరవించుచున్న మమ్ము ఉత్థాన ప్రభుని తేజస్సుతో నింపి మా మత్స్య శరీరమందు క్రీస్తు దివ్య జీవమును ప్రదర్శించినట్లును కృపచూపుము. మా ప్రభు అని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వనికి వందనములు. విశ్వాసుల జనని దైవ జనని ధన్యాత్ముల జనని విశ్వజనని విశ్వాసుల జనని దైవ జనని ధన్యాత్ముల జనని విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని విశ్వమునకు రక్షకుని ఇచ్చిన జనని
విశ్వాస మార్గంలో మమ్ముల నడుపు తల్లి. అమ్మా మరియ మాత, మా కొరకు ప్రార్థించు దేవమాత. అమ్మా మరియ మాత, మా కొరకు ప్రార్థించు దేవమాత. అవసరమును గుర్తించి తీర్చిన తల్లి. కానా పల్లెలో పెళ్లివారి ఇంటిలో అవసరమును గుర్తించి తీర్చిన తల్లి. మా ఇంటికి దీపమై నడుపుము తల్లి, మా ఇంటికి దీపమై నడుపుము తల్లి. మాకున్న కష్టాలు కన్నీళ్లు తీర్చు తల్లి. అమ్మా మరియ మాత, మా కొరకు ప్రార్థించు దేవమాత. అమ్మా మరియ మాత, మా కొరకు ప్రార్థించు దేవమాత.